పవన్ కళ్యాణ్ గారు మారిపోయారా? సినిమాల నుంచి పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాత పవన్ ఫుల్ బిజీ అయ్యారు. పాలిటిక్స్ లో క్లిక్ అయితే సినిమాలకు బ్రేక్ ఇస్తానని గతంలోనే చెప్పారు. ఎన్నికలలో గెలిచి డిప్యూటీ సీఎం హోదా వచ్చిన తర్వాత రాజకీయాలతోనే బిజీ అయిపోయారు. తన వంతు కృషిగా పెండింగ్ లో ఉన్న సినిమాలకు కూడా డేట్స్ ఇస్తూ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. కానీ తన ఫుల్ ఫోకస్ రాష్ట్ర అభివృద్ధిపైనే ఉందని మరోసారి నిరూపించారు. తాజాగా గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం నడుంబిగించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యాన్స్ నుంచి కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో పవన్ ఫ్యాన్స్ పై కాస్త ఫైర్ అయ్యారు. సినిమాల నుంచి డిప్యూటీ సీఎంగా మారాక అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తూ తన వల్ల ఎవరూ నష్టపోకూడదనే వర్షంలో ఉన్నాడు. అరకు అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ దగ్గరుండి పరీక్షిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎంత రాజకీయ నాయకుడైనా ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికీ పవర్ స్టారే. పవన్ కళ్యాణ్ కు అధికారం ఉన్నా లేకున్నా అభిమానులకు ఎప్పుడూ దాసోహమే అని పవన్ చాలా సందర్భాల్లో అన్నారు. తన పిల్లల కన్నా కూడా అభిమానులకే ఎక్కువ సార్లు ఐ లవ్ యూ చెప్పాను అని ఆయన అన్నారు. I love you too. నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. అయితే తాజాగా ఫ్యాన్స్ పై సీరియస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నన్ను పని చేసుకోనివ్వండి, నేను బయటకొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సీఎం సీఎం అంటారు. డిప్యూటీ సీఎం అయ్యాను కదా, నేను పని చేస్తేనే ఎంతో మందికి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. మాట్లాడితే మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితేనో ఛాతి కొట్టుకుంటేనో పనులు జరగవు. ప్రధాని దగ్గరికి వెళ్లి మన మొర చెప్పుకుంటేనే పనులు జరుగుతాయంటూ ఆయన మాట్లాడారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నీ కాదు. నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా. రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముట్టారనుకో నేను పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది. వాడుక భాష నేర్పించిన నేల ఇది. తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజేలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు గనక మీ జీవిత బాధ్యత తీసుకోకపోతే ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు. అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగావు. పని చేయడం తెలుసు.